ఇక బడ్జెట్ పై ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో గతంలో ఇచ్చిన బడ్జెట్ ఎవ్రీ బడ్జెట్ ఈ స్పెషల్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ సినారియో అండి. అప్పుడు టైంని బట్టి ఆ బడ్జెట్ స్పెషల్, అంటే ఆ ఇయర్ బడ్జెట్ సరిగా లేదు, ఈ ఇయర్ బడ్జెట్ సరిగా ఉన్నది అని చెప్పలేము. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద టైమింగ్. ఆ బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు కంట్రీ సిట్యువేషన్, ఎకనామిక్ సిట్యువేషన్, ఇన్ఫ్లేషన్, మన టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, పాపులేషన్, హౌ టు ఓవర్కమ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దే విల్ క్రియేట్ ద బడ్జెట్. బట్ వీ కాంట్ సే 2015లో సక్సెస్ అయిన బడ్జెట్ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పలేము. సో ఎవ్రీ ఇయర్ ఇట్ కీప్స్ చేంజింగ్. సో ఐ ఫీల్ ఫర్ దిస్ ప్రజెంట్ సిట్యువేషన్ దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బడ్జెట్ అండి. ఈసారి చూసుకుంటే మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఎగ్జాక్ట్లీ చాలా మందికి అంటే ఎగ్జాక్ట్లీ ద రీస్ట్రక్చర్డ్ అండి, ద రీస్ట్రక్చర్డ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ కమింగ్ అండర్ 10% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ ఫాలోయింగ్ అండర్ 10% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనమాట. మన పాపులేషన్ మొత్తంలో చాలామంది అంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 lakhs వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు కదా. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. Overall restructuring of that, I think for middle class it's really a very good thing we can think. So ఇది ఇంప్లిమెంట్ చేయటం ఎలా ఉంటుందో we have to see on that, how they are going to implement this అని చెప్పి. ఎప్పుడు లేని సుధారెడ్డి గారు ఈ 2004 and 25 సంబంధించి 2024-25 సంబంధించి బడ్జెట్ మీద మీరు మాట్లాడడం మీడియాని పిలిచి దీన్ని ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్లో ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉందా, లేకపోతే అంత మిమ్మల్ని ప్రభావించే అంశం ఉందా? అలా ఏం లేదండి. అంటే ఒక 2-3 years అంటే ఎప్పటి నుంచో మా ఫౌండేషన్ ఉన్నది. బట్ దాని నుంచి యాక్టివిటీస్ మేము 3 years నుంచి చాలా యాక్టివ్గా వీఆర్ డూయింగ్ మెనీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అక్రాస్ ద వరల్డ్ అండి. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇండియా హెడ్ క్వార్టర్ అయినా వరల్డ్ వైడ్ వెల్ఫేర్ యాక్టివిటీస్. సో ఐఎమ్ మోర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కానీ గ్రాస్ రూట్ లెవెల్లో. So more focused about the nation's development అనమాట. I'm more concerned about the nation's development. So మీరు అన్నట్టు ఇంతకు ముందు లేనిది అంటే ఇంతకు ముందు ఐఎమ్ మోర్ లైక్ ఏ మదర్. మా పిల్లల గురించి కేర్ తీసుకోవటం. నా ఐ హ్యావ్ ప్లాన్ వన్స్ దే హ్యావ్ గ్రోన్ అప్, వాళ్ళు చదువుకు ఎదిగిన తర్వాత దెన్ నా టైం అంతా సోషల్ వెల్ఫేర్ గురించి, ప్రజాసేవకి, అలాగే ఎంఈఐఎల్ గురించి, ఎంఈఐఎల్ ఎంప్లాయీస్ బాగు గురించి చూసుకోవాలని ఫస్ట్లీ ప్లాన్. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండి. అంతకు మించి ఏం లేదు. బట్ యాజ్ ఐ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్, సో మన దేశం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఎట్ ఏ టైమ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు ఇక్కడ మన దేశంలో కానీ ఎక్కడైనా సరే. నిర్మలా సీతారామన్ గారు మోడీ డైరెక్షన్లో సో స్పెసిఫిక్ బడ్జెట్ చాలా బాగుంది అని అనుకోండి సార్. బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఇట్స్ వెరీ లైక్ కంప్లీట్లీ వెల్ ప్లాన్డ్ అండ్ ప్లేటెడ్ మీల్, లైక్ ఇట్స్ లైక్ ఏ మీల్ అండి. ఇట్స్ సింపుల్ బడ్జెట్, చాలా సింపుల్గా ఉంది, టూ కాంప్లికేటెడ్గా లేదు. అండ్ ఒక్క సెక్టార్ డెవలప్మెంట్ కని కాకుండా ఓవరాల్ నేషన్ డెవలప్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ డెవలప్ అయినట్టే కదా. సో దే ఫోకస్డ్ ఓవరాల్ ఆన్ ద నేషన్ డెవలప్మెంట్ అండి. అంటే సుధారెడ్డి గారు అంతకు ముందు బిజినెస్ దాంట్లో ఉన్నారు, సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, తర్వాత ఫ్యాషన్ వరల్డ్ మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఏంటి పొలిటికల్ వరల్డ్ వైపు ఏమైనా జర్నీ ఏమైనా కనిపిస్తుందా? పొలిటికల్ జర్నీ అన్నది ఎగ్జాక్ట్ కాదు కానండి. నాకు ప్రజలతో ఉండాలని ఉంటుంది. ప్రజలంటే సాయం చేయాలని, జనం మధ్యన ఉండాలని, వాళ్ళకి సాయంగా ఉండాలని, వాళ్ళందరికీ ఎడ్యుకేషను, వైద్యము, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని బేసికల్లీ. సో అది ఎగ్జాక్ట్గా పొలిటికల్ ఇంటెన్షన్ అని అయితే నేను చెప్పలేను కానీ, బట్ ఐ ఎంజాయ్ లివింగ్ విత్ ద పీపుల్, మూవింగ్ విత్ ద పీపుల్, స్టేయింగ్ విత్ ద పీపుల్ అనమాట. మీరు చూస్తే ఎక్కువ శాతం నేను ఫ్రెండ్స్తో పార్టీయింగ్ కన్నా ఎక్కువ ఈ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఐ ఎంజాయ్ అలాట్. అదే నాకు పార్టీ లాగా అనిపిస్తుంది. మేము ఇలా ఎదిగాము అని చెప్పే స్టోరీస్ ఇంకా ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళకి ఇంకా సాయం చేయడానికి. సో ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ అన్నది నేను ఐ డోంట్ అగ్రీ, బట్ ఐ లవ్ లివింగ్ విత్ ద పీపుల్ అండ్ స్టేయింగ్ విత్ ద. ప్రతిరోజు నిత్యాన్నదానం అని అవునండి,
మీకు ఎక్కడ చూడలేదు అట్లా వాటర్ పెట్టినారు, డ్రింకింగ్ వాటర్. ఆ డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు ఉంటుందండి. ప్లస్ ఎవ్రీ సమ్మర్లో కూడా మాకు ఒకరోజు బటర్ మిల్క్, ఒకరోజు ఇది షర్బత్ ఎవ్రీ సమ్మర్ 3 months 4 months సర్వ్ చేస్తామండి. సో ఇది నేను ఎప్పటి నుంచో అలా కాదు, ఇంటి దగ్గర అన్నదానం స్టార్ట్ చేయాలని చెప్పి ఫైనల్లీ మొన్న కృష్ణారెడ్డి గారి బర్త్డే రోజు వీ స్టార్టెడ్ అనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు మాకేం పెద్ద అజెండా ప్లాన్ ఏం లేదు, మాకు ఒకటే ప్లాన్, పెట్టేది మంచి భోజనం, మనం ఎలాంటిదైతే తింటామో ఆ క్వాలిటీ మీల్ పెట్టాలి అన్న ఒకే ఎజెండాతో స్టార్ట్ చేశాం తప్పించి కూర్చుని క్యాలిక్యులేట్ చేసుకొని ప్లాన్స్ వేసుకొని ఏం స్టార్ట్ చేయలేదు. బట్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ అండి. అది ప్రతిరోజు నేను చెక్ చేస్తాను, వాళ్ళకి సర్వ్ చేసే ముందు ఫుడ్ నేను చెక్ చేస్తాను, ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు తర్వాత. సో పొద్దున మార్నింగ్ వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ లెవెల్లో చెక్ చేసి ఫైనల్గా నా దగ్గరకు వస్తుంది. నేను చూసిన తర్వాత దెన్ ఇట్ విల్ గో అనమాట. దే విల్ స్టార్ట్ ద కౌంటర్ 1 o'clock. యా. సో వర్షం పడిన రోజు కూడా పాపం అంబ్రిల్లాస్ వేసుకొని